హలో. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను గుడ్ మధుని మాట్లాడండి. సార్ ఈ ఫ్లూయిడ్ ఇంబాలెన్స్‌కి ఏమైనా సర్టెన్ టైమ్ ఉంటదా సార్? అంటే ఇన్ని ఇయర్స్‌కే అవుతది. ఈ సర్టెన్ పీరియడ్‌కి అవుతది. లేదా ఇండిపెండెంట్‌గా డిపెండ్ అయి ఉంటదా సార్? చెప్పలేము. ఆ ఇన్సిడెంట్‌ని బట్టి. మానసిక సమస్యలైతే టీనేజ్ తర్వాత వస్తూ ఉంటాయి. అలా గాకుండా ట్రోమా లాంటివి అయితే చిన్న పిల్లలు కూడా ఒక 8, 9 ఇయర్స్ పిల్లలు కూడా అవ్వచ్చు. ఇన్ జనరల్ మానసిక సమస్యలతో అయ్యే ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ టీనేజ్ తర్వాత 18, 19 ఇయర్స్ తర్వాత అలా లాంగ్ రన్ ఉండటం వల్ల అవుతుంది. అలా గాకుండా డ్రగ్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వటము, లేకపోతే ఏమన్నా యాక్సిడెంట్ అవ్వబోయి తప్పించుకోవటము, నిన్న చెప్పినట్టుగా యుద్ధాలు, భూకంపము ఇటువంటివి వచ్చి తప్పినప్పుడు అది ఏ వయసులోనైనా అయ్యే అవకాశం ఉంటది. ఈ మానసిక సమస్య ఉన్నట్టు వాళ్ళకి సార్? మానసిక సమస్య సహజంగా 14-16, 18 సంవత్సరాల్లో. వెరీ రేర్‌లీ 14 సంవత్సరాలప్పుడు కొంతమందికి బయటపడతది. కొంతమందికి 16, ఎక్కువ మందికి 18 సంవత్సరాలు దాటిన తర్వాతే ఎక్కువ మందికి 20స్‌లో బయటపడుతూ ఉంటది. అలా ఉన్నప్పుడు కొన్ని వారాలు, నెలలు, కొంతమంది కొన్ని సంవత్సరాలు దాన్ని డీల్ చేయకుండా అలాగే ఉండిపోయినప్పుడు ఆ ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఆ సమస్య యొక్క తీవ్రతను పట్టుకుంటాం. ఒకసారి కొన్ని సమస్యలు చాలా భయంకరంగా ఉంటూ ఉంటాయి. అటువంటప్పుడు కొంచెం తొందరగా అయ్యే అవకాశం ఉంటది. లేదు కొంతమందికి జస్ట్ లైట్‌గా ఉందనుకోండి, వాళ్ళకి ఎక్కువ టైం పట్టొచ్చు. కొంతమందికి అవ్వకపోవచ్చు కూడా. రైట్? సార్ ఓకే సార్. సార్ ఇంకోటేంటంటే హ్మ్. సార్, ఈ రీజన్ తెలియకుండా వచ్చే భయాల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్‌ని చూసినా, ఫాదర్‌ని చూసినా, మేనమామని చూసినా, వాళ్ళు ఏ తప్పు చేసినా గాని మనం వాళ్ళని ప్రశ్నించలేనంత డీప్‌గా భయమొస్తుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ ఉంది సార్. హ్మ్. మా మదర్ నా కళ్ళ ముంగటనే ఎన్ని ఫిజికల్ రిలేషన్‌లు పెట్టుకొని నన్ను, మా నాన్నని చీట్ చేసి, మా నాన్నని నెత్తి మీద కొట్టి, హ్మ్. తనని పిచ్చివాడిని చేసి ఇలాంటి ఎన్ని చేసినా గాని తనని ఇట్లా ప్రశ్నించాలి, నలుగురిలో తనని పెట్టాలంటే గజ గజ వణికిపోతది సార్. హ్మ్. అది వాటికి ఏంటి సార్ అసలు అక్కడ రీజన్ భయాన్ని? అక్కడ ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి ఆమె చీటింగ్ ఆమె యొక్క రైట్. మనం ప్రశ్నించాలా? వద్దా? ఆమెతో కంటిన్యూ అవ్వాలా? లేదా? అనేది పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇక్కడ నలుగురిలో నిలబెట్టాలి అంటే, నలుగురిలో నిలబెట్టినప్పుడు పరువు పోతది అనేటువంటి భయం. పరువుగా ఉండాలి అనేటువంటి కోరిక వల్ల, పరువు పోతదనే భయం చేత మీరు నలుగురిలో పెట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ విషయాన్ని బయటికి చెప్పడానికి. చాలా చిన్న పిల్లలకి ఎవరన్నా అబ్యూజ్‌గా బిహేవ్ చేసినప్పుడు బయట తల్లిదండ్రులు చెప్పడానికి భయపడతారు. ఎందుకు భయపడుతున్నారు? అంటే తల్లిదండ్రులు జడ్జ్ చేసేసి వాళ్ళని నెగెటివ్‌గా చూస్తారేమో, వాళ్ళు ఏమంటారో ఏంటో అన్న దాంట్లో భయపడుతున్నారు కదా! అలాగే నలుగురిలో పెట్టినప్పుడు నన్ను జడ్జ్ చేసి నా మదర్‌ని, నా ఫాదర్‌ని ఇట్లా చూస్తారేమో, అలా చూస్తారేమో అంటూ అలా చూడొద్దు అనే కోరిక వలన మనం బయట చెప్పాలంటే భయపడుతూ ఉంటాం. అక్కడ రీజన్ ఉంది. బట్ ఆ రీజన్ మీకు అర్థం కాలేదంతే. రైట్ మధు గారు? ఓకే సార్. ఓకే. రైట్. థాంక్ యూ.